కిందటిసారి ఇదే ప్రెస్ క్లబ్ లో నేను, భవానీ ప్రసాద్ గారు, లక్ష్మీనారాయణ గారు మేమందరం కలిసి ఓ మాట చెప్పాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అనుసంధానించే అగరబత్తి ఒక మెగా కృష్ణారెడ్డి గారి మెగా ఇంజనీరింగ్ కంపెనీ అని. అగరబత్తి ఒక్క అగరబత్తితో ప్రభుత్వాలు నడవు కాబట్టి ఇంకొక అగరబత్తిగా మీరు రాసుకోవాల్సిన పేరు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. ఈ అగరబత్తికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొదలెట్టినటువంటి అన్యాయమైనటువంటి రేట్లకి అక్రమంగా టెండర్ నిబంధనలు తారుమారు చేసి దేశంలో ఎక్కడా లేని నిబంధనలు పెట్టి ఆయనకి అనూహ్యమైనటువంటి లాభాలు తెచ్చిపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో కూడా ఈ అగరబత్తి ఆగడాలు ఇంకా ఇలాగే కొనసాగుతూనే ఉన్నాయి. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ప్రభుత్వం మారినా మనకి అగరబత్తి అంటించే మంట పోటు మాత్రం తప్పటం లేదు. మన కరెంటు బిల్లుల షాకులు మాత్రం మనకి తప్పడం లేదు. ఇది ముఖ్యంగా కరెంటు వినియోగదారులు అయినటువంటి మన అందరం గమనించాల్సిన విషయం.